ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. మోయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మొత్తం 6గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని 11 మందికి పైగా కేసు నమోదు చేసినట్లు ఈగల్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. రాత్రి నిర్వహించిన ర్యాండమ్ టెస్టులు టీడీపీ ఎంపీకి నెగటివ్ వచ్చిందని, అయితే ఈ రోజు నిర్వహించిన బ్లడ్ శాంపిల్లో మాత్రం పాజిటివ్ అని తేలిందన్నారు. ఈ కేసులో కాల్పులు జరిపిన రివాల్వర్ ను కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. పార్టీ సమాచారం తెలిసి సోదాలకు వెళ్లగా ఈగల్ టీంను యువకులు అడ్డుకుని హంగామా చేశారని ఈగల్ టీం ఎస్పీ గిరిధర్ చెప్పారు. సో ఆయనతో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్. మోయినాబాద్ డ్రగ్స్ కేసు కి సంబంధించి ఈగల్ కి ఎలా సమాచారం వచ్చింది, ఎంతమంది పట్టుబడ్డారు, మనతో ఈగల్ ఎస్పీ గిరిధర్ ఉన్నారు. సార్, రాత్రి ఎప్పుడు సమాచారం వచ్చింది, ఎన్ని గంటలకు రైడ్ చేశారు, ఇక్కడ ఏమేమి సబ్స్టాన్సెస్ దొరికాయి? మాకు 7:30కి మాకు 1908 ద్వారా ఫోన్ కాల్ వచ్చింది. ఈ 1908 కొద్దిగా ప్రజల్లోకి చేరుకున్నది కాబట్టి ప్రతిరోజు మాకు కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. డ్రగ్ అబ్యూజ్ ఇక్కడ జరుగుతుంది, లేదా వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ తమ్ములు సొంత అన్నలు ఇటువంటి ఎవరైనా డ్రగ్ అబ్యూజ్ చేస్తే మా బ్రదర్ కానీ మా బంధువులు కానీ ఇట్లా ఫ్రెండ్స్ కానీ డ్రగ్ అబ్యూజ్ చేస్తున్న కాల్స్ వస్తున్నాయి మనకు. అదేవిధంగా నిన్న కూడా ఒక కాల్ వచ్చింది. ఒక ఫలానా మొయినాబాద్లో ఉన్న ఒక గెస్ట్ హౌస్ అంటే ఫామ్ హౌస్లో ఒక 4-5 డ్రగ్ తీసుకుంటున్నారు అని చెప్పి వెంటనే మనము డైరెక్టర్ గారు పర్మిషన్ తీసుకోవడం, అట్లే ఫ్యూచర్ సిటీ కమిషనర్ గారితో సమన్వయం చేసుకొని మొయినాబాద్ పోలీసులు, మేము అంటే ఈగిల్ ఫోర్సు, ఎస్ఓటి టీమ్స్ 3 టీమ్స్ కలిసి మనము ఆ ఫామ్ హౌస్ మీద రేడ్ చేయడం జరిగింది. రేడ్ చేసే క్రమంలో దానిలోకి ఎంటర్ అయ్యేటప్పుడే మన ఆఫీసర్స్కు పిస్టల్ కాల్చిన అంటే వెపన్ కాల్చిన సౌండ్స్ వినబడితే మన వాళ్ళు వెంటనే పరిగెత్తి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఒక వ్యక్తి నమిత్ శర్మ అనే వ్యక్తి చేతిలో వెపన్ మరియు పక్కన ఉన్న శరత్ అనే అతని వ్యక్తి దగ్గర కొన్ని వాడిన క్యారేజెస్ దొరికింది. అందరినీ కూర్చోబెట్టి మనము డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. దానిలో 5గురికి పాజిటివ్ వచ్చింది, 6గురికి నెగిటివ్ వచ్చింది. జియో నంబర్ 4 ప్రకారంగా మనం ఫర్దర్గా వాళ్ళకు బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకొని ఎర్రగడ్డ హాస్పిటల్లో టెస్ట్ చేయడం జరిగింది. దానిలో ఈ నెగిటివ్ వచ్చిన 6గురిట్లో ఒకరికి పాజిటివ్ వచ్చింది. అంటే మొత్తం 6గురికి పాజిటివ్, 5గురికి నెగిటివ్ వచ్చింది. అందరినీ కూడా మొయినాబాద్ పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు రిలవెంట్ సెక్షన్స్ ఎన్డీపీఎస్ చట్టం ప్రకారంగా, బిఎన్ఎస్ చట్టం అంటే భారతీయ న్యాయ సంహిత చట్ట ప్రకారంగా, ఆర్మ్స్ యాక్ట్ ప్రకారంగా రిలవెంట్ సెక్షన్స్ పెట్టి వాళ్ళను మేజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేస్తారు. దీంట్లో పైలట్ రోహిత్ రెడ్డి, పుట్ట మహేష్ కి పాజిటివ్ వచ్చిందా సార్? వచ్చిందండి, ఇద్దరికి పాజిటివ్. దీంట్లో ప్రియాంక రెడ్డి అని ఒక లేడీ పేరు వినబడుతుంది సార్. వినబడేది ఏం లేదు, ఒక లేడీ కూడా మాకు అందులో ఉన్నారు, వారికి కూడా కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సరే, ఈ పార్టీ దేనికోసం కండక్ట్ చేశారు? పార్టీ దేని గురించి అంటే స్పెసిఫిక్ రీజన్ ఏం లేదు, జస్ట్ ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా కనబడుతుంది. కొకైన్ లాంటి డ్రగ్స్ దొరికిందా సార్? అది కొకైనా ఇతర డ్రగ్ అనేది మనం ఎఫ్ఎస్ఎల్ పంపితే గానీ మనకు తెలియదు. అది ఈ కేసులో ఎంతమంది సార్ అక్యూజ్? మొత్తం 11 మంది అక్యూజ్. మొత్తం 11 మంది పైన కేసులు నమోదు చేశాము. దాంట్లో పుట్ట మహేష్ ఎంపీ టీడీపీ, తర్వాత మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా పాజిటివ్ గా ఉన్నారు. వీరందరూ 11 మంది పైన కేసులు నమోదు చేశామంటూ మాత్రం ఈగల్ ఎస్పీ చెప్తా ఉన్నాడు. కెమెరా పర్సన్ మహేందర్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.